మొత్తానికి వీళ్ళు ఫిక్స్ అయిపోయారండి. ఇంకా రేట్లు పెంచుదామని హైదరాబాద్ మెట్రో వాళ్ళు 10 నుంచి మెట్రో ఛార్జీల పెంపు 25% నుంచి 30% పెంచేందుకు ఎల్ఎన్టీ నిర్ణయం. అసలు ఈ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టే ఒక పెద్ద స్కామ్. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు కానీ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నన్ను అడిగితే అదొక స్కామ్. అది ఇప్పుడు దాంట్లో మళ్ళీ రేట్లు పెంచుతున్నారంట. చూడండి అసలు ఎంత దారుణమో చూడండి. ఒకప్పుడు నాకు చిన్నప్పుడు మన ఈ తెలంగాణ రాకముందు అప్పట్లో ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్కి వెళ్ళాలంటే బస్ ఛార్జ్ ఎంత ఉండేదండి? 2 రూపాయలు 4 రూపాయలు ఉండేది. తర్వాత దాన్ని 5 రూపాయలు చేశారు, 7 రూపాయలు చేశారు. తర్వాత కేసీఆర్ సార్ ఏం చేశారంటే ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఇంకా ఇక్కడ ఎక్కి పక్క స్టాప్లో దిగినా 10 రూపాయలు అని చెప్పి ఒకటి పెట్టారు. దాన్నే వీళ్ళు ఫాలో అయ్యారు. తర్వాత విపరీతంగా ఇప్పుడు వీళ్ళకి అసలు ఈ రేట్లు మన ఈ ప్రాజెక్టు కట్టేప్పుడే చాలా ఎక్కువ ఇది పెట్టారు. తర్వాత ఇప్పుడు దీనికి ఇంకా భారీగా రేట్లు పెంచుతామని చెప్తున్నారు. మరి సామాన్యులు ఎక్కేది ఎట్లా? అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళకి కొన్ని మాల్స్ ఇచ్చారు. లైక్ మన ఈ పంజాగుట్టలో 2 మాల్స్ ఉన్నాయి. ఎర్రమంజిల్లో ఒక మాల్ ఉంది, దానికి ముందు అక్కడ నెక్స్ట్ గెలియర్ ఇంకో మాల్ ఉంటుంది, హైటెక్ సిటీ దగ్గర ఒక మాల్ ఉంది. మొత్తం 4-5 మాల్స్ ఈ మెట్రోకి ఇచ్చారు నడుపుకోమని గవర్నమెంట్. మరి ఇప్పుడు వాటి నుంచి డబ్బులు బాగానే వస్తున్నాయి కదా, మరి లాభాల్లో లేదు, మెట్రో లాభాల్లో లేదు, రేట్లు పెంచాలి అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ప్రస్తుతం మనకి 2 కిలోమీటర్లో 10 రూపాయలు అయితే 15 రూపాయలు అవుతుంది. అంటే మినిమం ఫేర్ నువ్వు మెట్రో ఎక్కి దిగావంటే మినిమం 15 రూపాయలు ఛార్జ్. హైయెస్ట్ ఎంత అయ్యా అంటే 75 రూపాయలు ఛార్జ్ అంట. అబ్బా ఇక ఏం పరిస్థితి, సామాన్యుల పరిస్థితి ఏందండి? ఇది చూడండి, 4 నుంచి 6 కిలోమీటర్ల లోపు ఉంటే గతంలో 25 ఉంటే ఇప్పుడు 35 అవుతుంది. 6 నుంచి 8 గతంలో 30 ఉంటే ఇప్పుడు 40. అంటే ఇవన్నీ 10 రూపాయలు పెంచారు ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఇంకా హైలైట్, 10 నుంచి 14 కిలోమీటర్లు పైకి వెళ్తే 15 రూపాయలు పెంచారండి టికెట్ రేటు. ఒకప్పుడు 40 ఉంటే ఇప్పుడు 55 చేశారు. ఇక్కడ నుంచి అన్నీ 15 పెంచారు. 10 కిలోమీటర్ల ఇప్పుడు మనకి దీన్ని ఎంత 4 కిలోమీటర్ల లోపేమో 5 రూపాయలు పెంచారు. 4 నుంచి 10 కిలోమీటర్ల లోపు 10 రూపాయలు పెంచారు. 10 కిలోమీటర్ల నుంచి 18 కిలోమీటర్ల వరకు కాదు, 10 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు 15 పెంచుకుంటారు. ఇక్కడ నుంచి 15 రూపాయలే మొత్తం. 15 రూపాయలు టికెట్లు పెంచుతున్నారు చూడండి. 26 కిలోమీటర్లు అంటే ఇక్కడ ఇప్పుడు మనం నాగోల్ నుంచి ఈ హైటెక్ సిటీ వెళ్ళాలంటే 75 రూపాయలు. అంటే అప్ అండ్ డౌన్ 150 రూపాయలు. 150 రూపాయల తర్వాత బండి పార్కింగ్ కూడా పెట్టారు కదా, 8 అవర్స్కి 25 రూపీస్ పెట్టారు. కాబట్టి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేకపోతే ఎవరన్నా ఒకళ్ళు నాగోల్ నుంచి హైటెక్ సిటీ పోయి రావాలంటే రోజు ఖర్చు దగ్గర 200 రూపాయలు. ఆ 200 రూపాయలు పెట్టుకుని చక్కగా క్యాబ్కి పోవచ్చు అనుకుంటుంది దీంట్లో పోయే బదులు నన్ను అడిగితే. పోనీ ఏమన్నా బోగీలు పెంచారంటే అవే 3 బోగీలు తొక్కుకుంటా నలుపుతారు దీంట్లో. అదేదో సినిమా ఉంటుంది కదా, తోసుకుంటా పోవాలి తొక్కుకుంటా పోవాలి అని. దీంట్లోకి వెళ్తే ఆ సినిమా చూపిస్తారు మనకి. తోస్తారు, తొక్కుతారు, నలుపుతారు, అన్నీ చేస్తారు దీంట్లో. హైదరాబాద్ నగర రవాణాలో అతి కీలకమైన మెట్రో రైల్ టికెట్ ఛార్జీల పెంపు దాదాపుగా ఖరారైపోయింది. ఛార్జీల పెంపుపై కొంతకాలంగా ఉబుగిసలాడుతున్న ఎల్ఎన్టీ అధికారులు నష్టాలు నివారించేందుకు ముందుకు సాగుతున్నారు. 2 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టికెట్ రేట్లు పెంచాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమే ఆయన పర్మిషన్ తీసుకోబోతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం దృష్టిలో ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్తారట. ఇదే సమయంలో పెంచనున్న ఛార్జీలు ఈ నెల 10 నుంచి అమలు చేస్తారంటే ఇక్కడ హైలైట్ ఏందో తెలుసా మీకు? ఈ నెల 10 నుంచి పెంచబోతున్న ఛార్జీలు అమలు చేస్తున్నారు. కానీ ఆల్రెడీ ఒక స్మార్ట్ కార్డు ఉంటుంది అనమాట అండి. ఆ స్మార్ట్ కార్డులో మార్నింగ్ 8 లోపు సాయంత్రం 8 తర్వాత జర్నీ చేసే వాళ్ళకి టికెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ అది ఆల్రెడీ ఎత్తేసారు. అది ముసుగులో ఆల్రెడీ తీసేసారు తెలుసా అది. ఇక హైదరాబాద్లో మొదటి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం 2012లో 14,132 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబర్లో పూర్తి చేశారు. మియాపూర్, ఎల్బీ నగర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్, రాయదుర్గం మధ్య మొత్తం 69.2 కిలోమీటర్ల పరిధిలో పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం రోజుకు 1200 సర్వీసులు నడుస్తుండగా 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 5,10,000 మంది ప్రయాణిస్తున్నారంటండి. కరోనాకు ముందు రోజుకు 80 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతున్న సంస్థ ఆ తర్వాత నుంచి కుదేలైంది. 2020 నుంచి 2022 వరకు ప్రయాణికులు రాకపోకలు తగ్గడంతో పాటు మాల్స్, ప్రకటనల నుంచి ఆశించిన ఆదాయం రావటం లేదు.
ఇదే సమయంలో రవాణా ఆధారిత అభివృద్ధి కింద ప్రభుత్వం ఇచ్చిన 267 ఎకరాల భూమిలో కేవలం 4-5 ప్రాంతాల్లోనే కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించింది. చాలా వరకు భూములు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత ప్రయాణాలు అందిస్తుండటంతో ఆ భారం కూడా మెట్రోపై పడిందని ఎల్ఎన్టీ అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే టికెట్ల రేట్ల సవరణపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ హెచ్ఎంఆర్ఏ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో ఎఫ్ఎస్సీని నియమించింది. ఆ కమిటీ నగరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి కేంద్రానికి నివేదిక సమర్పించబోతుంది. ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ చేపట్టారంటే నాకైతే ఆడ కనపడలేదే. అంటే ఇప్పుడు ప్రజలు ఏమన్నారు, అవునవును రేట్లు పెంచొచ్చు, పెంచండి అని చెప్పారా? ప్రజలు తక్కువ ఉన్నాయి రేట్లు, మేము తక్కువ ఫీల్ అవుతున్నాము, మీరు ఎక్కువ రేట్లు పెంచమని చెప్పారా? ప్రజలు ఏడన్నా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారంట. ఇదిగో 25 నుంచి 30% పెంచబోతున్నారంటండి. నాకు అర్థం కాదు. ఇప్పటికే రైల్వే స్టేషన్లో ఆల్రెడీ మీరు అమ్మేశారు. అమ్మటం అంటే ఏం చేశారో తెలియదు కానీ బ్రాండింగ్కి ఇచ్చారు. ఇప్పుడు సపోజు మన ఎన్జీఆర్ఐ ఉందనుకోండి, ఉప్పలు ఉందనుకోండి, ఆ ఉప్పలకి ఎస్బీఐ ఉప్పలో లేకపోతే దాన్ని ఏమంటారు, ఏదో కంపెనీకో ఏదో ఒక వాళ్ళకి గోల్డ్ డ్రాప్ అట్లా చాలా వాటికి బ్రాండింగ్కి అమ్మారు కదా. ఆ డబ్బులు వస్తున్నాయి ఓ పక్కన, మాల్స్ డబ్బులు వస్తున్నాయి ఓ పక్కన, పార్కింగ్ రేట్ వసూలు చేస్తున్నారు ఓ పక్కన. ఇంత చేస్తూ కూడా మళ్ళీ మీరు రేట్లు పెంచుతున్నారంటే ఇక నేను చెప్తున్నా పూర్తి స్థాయిలో జనం బస్సుల్లోనే పోతారు. 2022లో ఖాళీ ఉందన్నారు చూసారు, దానికి డబల్ ఖాళీ అయిపోబోతుంది మీ మెట్రో. గుర్తుపెట్టుకోండి, ఈ స్థాయిలో కనుక మీరు రేట్లు పెంచితే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు.